లాస్ట్ వీడియోలో సింపుల్ ప్రజెంట్ అంటే ఏంది, సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంది, సింపుల్ పాస్ట్ అంటే ఏందని లాస్ట్ వీడియోలలో ఈ సింపుల్ టెన్స్ అనేది 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి కంటిన్యూస్ టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏందో ఫస్ట్ చూద్దాం. We use the present continuous tense to express an action that is going on at the time of speaking. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏదైనా ఒక యాక్షన్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఈవెంట్ జరుగుతూ ఉంది. ఆ ఈవెంట్ అనేది ప్రజెంట్, ఇప్పుడు ఆ ఈవెంట్ అనేది స్టార్ట్ చేసిన ఆ స్టార్ట్ చేసిన ఈవెంట్ అనేది జరుగుతూనే ఉంది, అంటే కంటిన్యూస్ అంటే జరుగుతూనే ఉండాలి. ఆ ఈవెంట్లో స్పీకింగ్ అంటే గోయింగ్ ఆన్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఆ ఈవెంట్ అనేది మాట్లాడుతున్నప్పుడు కూడా జరుగుతూనే ఉంటే దాన్ని మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఇప్పుడు ఇది నేను ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో అనేది బ్యాక్ ఫార్వర్డ్ చేసి మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇది ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని కూడా ఎక్స్ప్రెస్ చేసేదానికి ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మార్నింగ్ నుంచి క్రిమినల్ని పోలీస్ కొడుతూ ఉన్నాడు. అంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి పోలీసు క్రిమినల్ని కొడుతూనే ఉన్నాడు అనేది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్ ద వర్బ్ ఫామ్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ఇంగ్ ఫామ్. ఇప్పుడు దీనికి ఫస్ట్ స్ట్రక్చర్ చూసుకుందాం. ఇవన్నీ చూడకముందు దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు కంటిన్యూస్ అంటానే కన్ఫామ్గా V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది అనమాట. కంటిన్యూస్ అంటానే వర్బ్ అనేది ఇంగ్ ఫామ్లో ఉంటుందని మనము ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనము 1 by 1 పాజిటివ్కి ఎలా ఉంటుంది, నెగిటివ్కి ఎలా ఉంటుంది, క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా అడుగుతాం అవన్నీ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ద వర్బ్ ఫామ్ ఈజ్, ఏం వాడతాం, ఈజ్, యామ్, ఆర్ వాడతాం ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. కంటిన్యూస్ అని ఉంటే కన్ఫామ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది. నెక్స్ట్ దీనికి చూసుకుంటే ఎగ్జాంపుల్, హీ ఈజ్ డూయింగ్ హిజ్ వర్క్. అతడు హోంవర్క్ అనేది చేస్తున్నాడు. అతని హోంవర్క్ అనేది చేస్తూ ఉన్నాడు అంటే ఇంకా అది ఎండ్ కాలే, కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ దే ఆర్ కమ్మింగ్ నెక్స్ట్ మంత్. వారు నెక్స్ట్ మంత్ వస్తారు. నెక్స్ట్ అదే నెగిటివ్కి అయితే ఫర్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ద వర్బ్ ఫామ్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇది నెగిటివ్ కాబట్టి నాట్ అనేది యూజ్ చేస్తాం. హీ ఈజ్ నాట్ డూయింగ్ హిస్ హోంవర్క్. అతడు హోంవర్క్ అనేది చేయలేదు. నెక్స్ట్ దే ఆర్ నాట్ కమ్మింగ్ నెక్స్ట్ మంత్. వారు నెక్స్ట్ మంత్ రావటం లేదు. అదే క్వశ్చన్స్కి అయితే ఫర్ క్వశ్చన్స్ ఈజ్, యామ్, ఆర్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సబ్జెక్ట్. క్వశ్చన్స్కి అయితే సబ్జెక్టుకు ముందు ఈజ్, యామ్, ఆర్ అనేది యూజ్ చేస్తే అదే మనకు క్వశ్చన్ లాగా మారిపోద్ది అనమాట. ఇప్పుడు ఇది చూసుకుంటే ఈజ్ హీ డూయింగ్ హిస్ హోంవర్క్. అతను తన హోంవర్క్ చేస్తున్నాడా. ఆర్ దే కమ్మింగ్ నెక్స్ట్ మంత్. వారు నెక్స్ట్ మంత్ వస్తున్నారా. వాట్ ఈజ్ హీ ఈటింగ్. అతను ఏమి తింటున్నాడు. వేర్ ఆర్ దే లివింగ్. వారు ఎక్కడ ఉంటున్నారు. వేర్ అంటే ఎక్కడ, వాట్ అంటే ఏమిటి, అతను ఏం తింటున్నాడు. హీ అంటే అతను కదా, అతను ఏమి తింటున్నాడు. నెక్స్ట్ దే అంటే వారు ఎక్కడ ఉన్నారు. అలా మనం చూస్తామన్నమాట. ఇక్కడ ఇవి అయిపోయిన తర్వాత స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్.
ప్రజెంట్ కంటిన్యూస్లో ఇప్పుడు ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ అనేది చూసుకుందాం. ఫస్ట్ పాజిటివ్లో ఉన్నప్పుడు హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. అతను బుక్ చదువుతున్నాడు. బుక్ చదువుతూ ఉన్నాడు ప్రజెంట్. నెక్స్ట్ హీ ఈజ్ నాట్ రీడింగ్ ఏ బుక్. అతను బుక్ చదవటం లేదు. ఈజ్ హీ రీడింగ్ ఏ బుక్. అతను బుక్ చదువుతున్నాడా క్వశ్చన్ అడిగి. ఈజ్ హీ రీడింగ్ ఏ బుక్. వాట్ ఈజ్ హీ రీడింగ్. అతను ఏం చదువుతున్నాడు. ఇలా మనము క్వశ్చన్ అనేది వేయచ్చు. నెగిటివ్ ఫామ్లో ఇలా చెప్పచ్చు. ఇలా మనం క్వశ్చన్ వేయచ్చు. దాని తర్వాత పాజిటివ్ ఫామ్లో అదే నెగిటివ్ ఫామ్లో చెప్పచ్చు. నెక్స్ట్ ఇదైతే ఇక్కడ పాజిటివ్ ఫామ్ యు ఆర్ గోయింగ్ టు హోమ్ టుమారో. అదే నెగిటివ్ ఫామ్ వచ్చేసి వారు టుమారో ఇంటికి వెళ్తారా. ఇదేసి యు ఆర్ నాట్ గోయింగ్ టు హోమ్ టుమారో. వారు టుమారో ఇంటికి వెళ్ళరా. ఆర్ యు గోయింగ్ హోమ్ టుమారో. వారు టుమారో ఇంటికి వెళ్తారా. ఇప్పుడు వాళ్ళు హోమ్కి ఇంటికి వెళ్తారు అని తెలియనప్పుడు మనకు వేర్ ఆర్ యూ గోయింగ్ టుమారో. రేపు మీరు ఎక్కడికి వెళ్తారు అని అలా అడగచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి అన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ వచ్చేసి దేనికి, ప్రజెంట్ సింపుల్కి అదే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి. నోట్ కేర్ఫుల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూజ్ ఆఫ్ ప్రజెంట్ సింపుల్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్. ఈ రెండు దాంట్లో డిఫరెన్స్ వచ్చేసి చూడండి. ప్రజెంట్ సింపుల్ ఆర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద హ్యాబిచువల్ యాక్షన్స్, అంటే డైలీ చేసే పనులని, ఆర్ రెగ్యులర్గా ఆర్ ట్రూట్స్ని మనము ప్రజెంట్ సింపుల్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చి ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ పని అనేది జరుగుతూ ఉంటే దానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు దానికి దీనికి మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే స్టడీ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏంది, ఐ రీడ్ ఇంగ్లీష్ లెసన్స్ డైలీ. ఇంగ్లీష్ లెసన్స్ నేను రెగ్యులర్గా చదువుకుంటా. నెక్స్ట్ ఐ ఆమ్ రీడింగ్ ఇంగ్లీష్ గ్రామర్ నౌ. నేను ఇంగ్లీష్ గ్రామర్ ఇప్పుడు చదువుతూ ఉన్నా. నవ్వు అంటే ఇప్పుడు కదా. నెక్స్ట్ షీ ఆఫెన్ సిట్స్ ఆన్ ద లాస్ట్ బెంచ్. ఈమె తరచుగా లాస్ట్ బెంచ్లో కూర్చుంటుంది. ఇక్కడ మీరు ఎస్ వచ్చింది కదా సబ్జెక్ట్కి, ఇక్కడ సింగులర్ ఉండి ఇక్కడ ఎస్ వస్తే అది కన్ఫర్మ్ సింపుల్లో ఉన్నట్టే. నెక్స్ట్ అదే కంటిన్యూస్లో అయితే టుడే షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద ఫ్రంట్ బెంచ్. ఈరోజు ఈమె ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటుంది. నెక్స్ట్ యూజువల్లీ యు స్పీక్ వెరీ స్లోలీ. ఆమె మామూలుగా చిన్నగా మాట్లాడుతుంది. వారు మామూలుగా చిన్నగా మాట్లాడతారు. లేదంటే నువ్వు చిన్నగా మాట్లాడతావు. టుడే యు ఆర్ స్పీకింగ్ వెరీ ఫాస్ట్. ఈరోజు నువ్వు చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నావు. ఇక్కడ మాట్లాడతావు అని ఉంది, ఇక్కడ మాట్లాడుతున్నావు అనేది ఒక యాక్షన్ అనేది జరుగుతూ ఉండాలి. దాన్నే మనం కంటిన్యూస్ అంటాం. నెక్స్ట్ ద గార్డెనర్ వాటర్స్ ద ప్లాంట్స్ ఆన్ ట్యూస్డేస్. ఒక గార్డెనర్ వచ్చేసి ప్లాంట్స్కి వాటర్ అనేది ఎప్పుడు పోస్తాడంటే ట్యూస్డే రోజు పోస్తాడంట. అది సింపుల్లో ఉన్నట్టు. కంటిన్యూస్ వచ్చేసి హీ ఈజ్ నాట్ వాటరింగ్ ద ప్లాంట్స్ నౌ. ఇప్పుడు అతను ప్లాంట్స్కి వాటర్ పోయటం లేదు. ఇలా మనకు స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రజెంట్ సింపుల్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా మనము ప్రజెంట్ కంటిన్యూస్లో మాట్లాడాలి అంటే ఇలా మనము మాట్లాడతాం అనమాట. ఇంతటితో ఈ వీడియో అనేది స్టాప్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.